చెప్తున్నా సుమా, నీ వెంట నేను ఉంటా. నేను అన్ని పదవులు చూసిన, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా. నాకు మీలాంటి వాళ్ళని కాపాడాలి, మీలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మీలాంటి కళాకారులు కూడా చట్టసభలోకి అడుగు పెట్టాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి. అదే కదా మనం సామాజిక తెలంగాణ కోరుకుంది. మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం, ఆత్మల కోసం, డబ్బుల కోసం, పనుల కోసం కాదు, ఆత్మ గౌరవ నినాదం కోసం తెలంగాణ. మీరు ఎవరు కాలు మొక్కాల్సిన అవసరం లేదు, ఎవరికి ఒమ్మంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు. మీ హక్కు. మీరు కళాకారులుగా చట్టసభల్లో అడుగుపెట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రావాలి. నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి నేను ఒక్కసారి మాట అంటే వెనుక పోను. ప్రాణం పోయినా సరే అది చేసి నా పదవి పోయినా, ప్రాణం పోయినా, తుది శ్వాస వరకు ఇచ్చిన మాట కట్టుబడేందుకు ప్రయత్నం చేస్తున్నాను. నేను అందుకని చెప్తున్నా, తెలంగాణలో ఏ పురుషమన్నా చట్టసభలో అడుగు పెడతారు, అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. కులం పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని ఎన్నికైన తర్వాత వసూలు రాజాగా మారిన వ్యక్తుల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఏమనంటే నా కులం నేను తింటావా అంటావు. మంచి పనులు చేసేటప్పుడే తిట్టం, కానీ చెడ్డ పనులు చేస్తే, అవినీతి చేస్తే ఏ కులం వాళ్ళని తిట్టాలి. నిజాయితీ పనులు కావాలి అన్ని కులాల వాళ్ళు. తప్పుడు పనులు చేసుకుంటే కులాన్ని వాడుకోవడం మంచిది కాదు. ధర్మం, న్యాయం అన్ని కులాలకు ఒకటే ఉంటది. మానవత్వం ఉండాలి, నిజాయితీ పని చేయాలి. ప్రజలు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి అండగా ఉండాలి, కానీ అహంకారం ఉండొద్దు. పదవి అనేది బాధ్యత కానీ కిరీటం కాదు. ఇప్పుడున్న నాయకులు చాలా మంది గెలిచే వరకు ఒక తీరుగా, గెలిచిన తెల్లారే వస్తుంది మారిపోతుంది. ఎక్కడికెళ్ళి వస్తున్నాయో పెద్ద పెద్ద కార్లు. అప్పటిదాకా నీతి మందులుగా సత్యహరిచంద్రంగా మాట్లాడుతున్నారు, గెలిచిన తెల్లారే ప్లేట్ ఫిరాయిస్తున్నారు. నేను ఎంతమంది ఎమ్మెల్యేలకు సాయం చేసిన గెలుపు కోసం, టికెట్ల కోసం. నిజాయితీగా ఉంటున్నా, కానీ నా ఎమ్మెల్యే ఎవరు ఏమన్నా ఉండరు. రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేయాలంటే రాజగోపాల్ రెడ్డి అమ్మడి శోభన్నటువంటి నడవాలి. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి కూడా మాకుంది. మాకున్న బలం ఏంటంటే ఈ గుండెల్లో నిజాయితీ ఉంది. ఎంతమంది వస్తారో రాండి, ఎంతమంది ఎన్ని పైసలు తీసుకొని ఎన్ని సంచులు తీసుకొని వస్తారో రాండి. రాబోయే రోజుల్లో ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పనులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాలు కూడా తమిళనాడు మాదిరిగా మార్చేస్తాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ అవినీతి ఎమ్మెల్యేలని, ఈ డిపాజిట్ రాని ఎమ్మెల్యేలని నిలబెట్టుకుని పోవాల్సిన నాకు అవసరం లేదు. ఎందుకంటే నా వెంట ప్రజలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఈ మాసిపోయిన ఎమ్మెల్యే నాకు అవసరం లేదు. ఎంతసేపు డబ్బు, పదవి గెలిపించిన ప్రజలు గాలి వదిలేసి అధికారం ఉన్న దగ్గర పోయి కాలు మొక్కి దండం పెట్టి పవర్ పాలిటిక్స్. రాజగోపాల్ రెడ్డి మరి ఎమ్మెల్యే ఉందా తెలంగాణ? ఉండరు. అధికారం చుట్టే అదురుతుంటారు. అవునా కాదు? నిజమా కాదా? గెలిచిన తర్వాత అంతే. సో అందుకనే ఏమంటున్నా, నా చేతులు ఇతరులకు మంచిగా, నాకు మంచి కావు.
నేను నిజంగా చెప్తున్నా, ఎంతమందికి సాయం చేస్తాం నాకే తెలియదు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసేటోళ్ళకు టికెట్ల కానీ ₹1,00,00,000 ఇచ్చిన నామినేషన్ చేసిన పైసలు ఏమంటే నా పైసలతో నామినేషన్ చేసి గెలిచిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కానీ తీరా ఉన్న పిలిచి వస్తారా అంటే ఎవరు లేరు. అధికారం ఎక్కడుందో అక్కడికి పోతున్నాం. ఇది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి రాజకీయం. అవునా కదా? అందుకనే దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నీవు నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగాంతనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు, భయపడేది లేదు. మీరు చూస్తున్నాం దగ్గరికి రాజకీయాలు. నేను పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేగా 20 ఏళ్ళు రాజకీయాలు చూస్తున్నా. నాకు అర్థమైంది ఏంటంటే నేనొక్కరిని నిజాయితీగా ఉంటే సరిపోదు. నేనొక్కరి నిజాయితీగా ఉంటే ఈ పేదలకు న్యాయం జరగదు. నేను అవినీతి వ్యతిరేకంగా, దుర్మార్గులకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడే ఈ పేదలకు న్యాయం జరుగుతుంది. ఇన్నేళ్ళు సహనంతో ఉన్నా ఇప్పుడుగా పోరాటం చేయాల్సిన సమయం దగ్గరికి వచ్చింది. నువ్వు గజ్జకట్టు, నేను రుమాలు కడతా. నువ్వు గజ్జకట్టు, రుమాలు కడతా. ప్రజలకు పోదా. నిజంగా తెలంగాణ వచ్చిన పేదల బతుకులు మారాయా? ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయింది. లేనివాడేమో కొంత కూడా వస్తుంది. వారికి 5 లక్షలు ఇస్తానుకో 500 రూల్స్ పెట్టిరు. 5 లక్షలు ముందుకి ఎన్ని రూల్స్ ఎంత ఇస్తున్నారు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటాడు. పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటాడు. 5 లక్షలు ఇస్తానుకోమో 500 రూల్స్ పెట్టింది. ఇది ఆట. సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా, ఎక్కడే ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఏమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు. అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు ఉండకపోయారు. అది ఎప్పుడు వాళ్ళ పేరు ఉందంటే నీకు ఇల్లు ట్రాన్స్ఫర్ ఉంటారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అధికార పక్షంలో ఉందా, ప్రతిపక్షంలో ఉందా అని అడుగుతాను. నేనైతే ఒక పక్షంలో ఉన్నా. నేనెప్పుడు ప్రజల పక్షంలో ఉంటా. నేనెప్పుడు ప్రజల పక్షాన ఉండాలని కోరుకుంటున్నా. నాకేదో పదవిస్తానంటేనో, నాకు పదవిస్తే ఒక తీరుగా, ఇంకోటి ఆశపెట్టి ఒక తీరు ఉందా. ఉన్నట్టు మాట్లాడతా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి పనులు చేస్తే మంచిగా చేసిందంట, తప్పు చేస్తే తప్పు చేసిందంట అనాలా. కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నా, గొంతు పోయింది. ఏది ఏమైనా సోమన్నకు న్యాయం జరుగుతుంది. మంచి కళాకారుడు. మీ కళాకారుల పాటలు మాటలు వింటుంటే మాకు ఒళ్ళు జల్లరిస్తుంది. మీకోసం, పేదల కోసం బ్రతకాలి. ఇక రాబోయే రోజుల్లో నిస్వార్థంగా, నిజాయితీగా సోమన్న లాంటి వ్యక్తులు ఎంతో మంది యువకులు రాజకీయాలకు రావాలనుకుంటున్నారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో దళితులకు, బడుగు బలైన వర్గాలకు అండగా ఉంది. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ఈ రాజకీయాలను మార్చేసే దిశగా, మార్పు దిశగా ప్రయాణం చేయాలని చెప్పి మీకోసం ఎప్పుడు వీలుగా ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంది. థ్యాంక్ యూ. రాజగోపాల్ సార్ సాంగ్ పెట్టమని